రామారావు గారు అప్పుడు మిమ్మల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు. చదివిస్తే ఏమి లాభం, ఒక ఐఏఎస్ ఇట్లా పెట్టి పెళ్లి చేసి పంపిస్తే వెళ్ళిపోతారని మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. ఆ రోజుట్లోనే ఆలోచించాడు. మీరు ఇంకొక పక్కన చూస్తే స్థానిక సంస్థల్లో మహిళలే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. తర్వాత ఇప్పుడు 50% వచ్చాయి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎమ్మెల్యే కావాలంటే ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వీరికి మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు కట్నం సమస్య ఉండేది. నేను ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆడబిడ్డలు ఐటీ చదువుకున్నారు. నన్ను కొంతమంది వ్యతిరేకించారు. మీరు రిజర్వేషన్లు పెడితే 50% కంటే ఆడబిడ్డలు ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మగపిల్లలు బాగానే పైకొచ్చారు, కొన్ని రోజులు ఆడబిడ్డలకు ఇస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు పోయా. ఈరోజు చెప్తున్నా, ఒక చర్య, ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం మా ఆడబిడ్డలు సంపాదిస్తున్నారంటే అది మీకుండే తెలివితేటలు, మీ పట్టుదల. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల సమాజంలో ఉండే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కట్నం, ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. 1997లో ఆడబిడ్డ పుడితే భారమని మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుట్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మగపిల్లలే కాదు సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీరు చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్లకు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు. నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తారని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో కానీ
మగవాళ్ళు తాగుతా ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు. అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్త మామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు, కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది, పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేరుగా పోయి మీ పాపను గాని మీ తల్లిని గాని చూసిచ్చే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇదే కాదు, వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను.